ప్రమాదంలో ఫర్దర్గా మనం ఏం చేస్తున్నాం? నిన్న కేసర టోల్ ప్లాజా వద్ద ఒక సిమెంట్ యాష్ వెళ్తున్న ట్యాంకర్ కారు మీద పడి ప్రమాదం జరిగింది. దాంట్లో ఒక అడ్వకేట్ గారు చనిపోయారు. దాని మీద ఎలా జరిగింది ఏంటనేది కూడా మేము ఎంక్వైరీ చూస్తున్నాము. సీసీ ఫుటేజ్లు, తర్వాత ఐ విట్నెసెస్ అని కూడా ఎగ్జామిన్ చేశాము. ఈ కారు వచ్చి ఆగింది అంటే ఆయన మూమెంట్లో లేడు. దాని ముందు ఒక కారు ఉంది, టోల్ చెక్ జరుగుతూ ఉంది. వెనకాల లారీ స్పీడ్గా అతివేగంగా వచ్చేసి అది ఆ డ్రైవరు చాలా స్పీడ్గా ఉన్నాడు, నిర్లక్ష్యంగా ఉండి ఆ రైట్ సైడ్ డివైడర్ నెక్కిచ్చాడు. ఆ డివైడర్ నెక్కించడంతో ఒక్కసారిగా వచ్చేసి ఆ దిమ్మ ఏదైతే ఉందో అది కంట్రోల్ దాన్ని కుదరటం వల్ల ఒక్కసారిగా లారీ లెఫ్ట్ సైడ్కి టిల్ట్ అయి పడిపోయింది. దాన్ని రెస్క్యూ చేసి తీయడానికి కూడా చాలా సమయం పట్టింది. ఆయన సబ్సిక్వెంట్గా ఆయన తీసినా కూడా చనిపోయారు. తర్వాత ఈ లారీ ప్రమాదం జరగడానికి మెయిన్గా అతను నిర్లక్ష్యం అనేది ప్రాథమికంగా మాకు తెలుస్తుంది. అట్లాగే సీసీ కెమెరాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. దాని ప్రకారం కూడా చూస్తే మనకి అతను బాగా స్పీడ్గా వచ్చేసి రావటం వల్లే అది డివైడర్ అంతా సుమారు ఒక అడుగు హైట్ ఉంటుంది. అది ఆ డివైడర్ ఎక్కాడంటే స్పీడ్గా ఉన్నాడనే మనకు అర్థమవుతుంది. అట్లాగే వెహికల్ కండిషన్ అది కూడా ఎంఈఐ డిపార్ట్మెంటు చెక్ చేయాలి. అయితే ఇది ప్రజెంట్ పడిపోయింది కాబట్టి దీంట్లో హెవీ లోడ్ ఉంది కాబట్టి ఇది తీసి తర్వాత వెహికల్ని కూడా టెక్నికల్గా ఆర్టీఐ డిపార్ట్మెంట్ వారు చెక్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు మాకు. దాన్ని బట్టి దాని వెహికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, మాకైతే ప్రాథమికంగా అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని తెలుస్తుంది. డ్రైవర్ అయితే మద్యమే సేవించలేదు. టెస్ట్లో చేయించాము, టెస్ట్లో లేదు, అది లేదు. టోల్గేట్ నిర్లక్ష్యం ఉందా సార్? టోల్గేట్ నిర్లక్ష్యం అంటే ఇప్పుడు వెహికల్స్ ఒక స్టాప్ నేషనల్ హైవే మీద ఈ స్పీడ్ బ్రేకర్స్ పెట్టకూడదని ఒక నియమం ఉంది. అందువల్ల ఈ స్పీడ్ బ్రేకర్స్ లేవు. కాకపోతే ఇట్లాంటి స్టాగ్నేటెడ్ పాయింట్లో ఏదన్నా ఆగి వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ పెడితే మంచిదని మేము భావిస్తున్నాము. అది ఎన్హెచ్ఆర్తో డిస్కస్ చేసి స్పీడ్ బ్రేకర్స్ పెట్టడానికి చేస్తాం అనమాట. ఈ వెహికల్ ఇన్ని సెకండ్లు ఉండాలని నిబంధన ఉండాలి, దానికి ముందు గొడవ జరిగింది అందువల్ల. అవి కెమెరాస్ కూడా అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నాయి, మీరు గమనించండి. జస్ట్ వచ్చినాక జరిగే ప్రమాదానికి నిమిషంన్నర అంటే వెహికల్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్గా ఒక సెకండ్లో వెహికల్ వస్తే ఆగుద్ది న్యాచురల్గా. అది జరిగి ఉండొచ్చు. అంటే ఇక్కడ టెక్నికల్గా అయితే వాళ్ళు డిలే అయితే జరగల, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నాయి. మనం కూడా చూస్తూ ఉంటాం, వెళ్ళిపోతున్నాయి. సీసీ ఫుటేజ్లో కూడా నిమిషంన్నర వీడియోలో వెహికల్ వెయిట్ చేసే ఉంది కదా సార్, అందుకే ఇన్సిడెంట్ జరిగిందని కనపడుతుంది కదా. వాళ్ళ నిర్లక్ష్యం నాకు దీంట్లో ఏం కనిపించలేదు. చూడాలి, వెరిఫై చేయాలి. సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏమన్నా ఇక్కడ కావాలని ఆపారా అదేంటది వెరిఫై చేస్తాం. అడ్వకేట్ లాయర్ గారి ఫ్రెండ్స్ కూడా టోల్గేట్ వాళ్ళ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి రాత్రి మాట్లాడుతున్నారు. అవును, వాళ్ళు ఇప్పుడు సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూతో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మేము దర్యాప్తు చేస్తాం. కేసర టోల్ ప్లాజా దగ్గర ఒక ఫ్లై యాష్ తీసుకెళ్తున్నటువంటి ట్యాంకరు టోల్ ప్లాజా లేన్లో అతివేగంతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ మీద స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక డివైడర్ మీద ఎక్కి పక్కకు పట్టడం జరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి ఒక కారు మీద పట్టడం జరిగింది. ఆ ట్యాంకర్ టిల్ట్ అయ్యి దాంతో కారులో ఉన్నటువంటి మనిషి చనిపోయారు. ఈ సందర్భంగా అసలు ఏం జరిగిందని చూడటానికి అంటే పరిశీలించడానికి వచ్చాం. పరిస్థితి చూస్తుంటే ట్యాంకర్ని వేగాన్ని అదుపు చేయలేక ఆ పక్కన డివైడర్ ఎక్కించడం జరిగిందని అర్థమవుతుంది. దాంతో లోడు దాదాపుగా 60 టన్నులు ఉందంటున్నారు. దాన్ని ఎక్కడం వలన పక్కకి పడిపోయి ఉంటుంది. దీనికి వెంటనే ఇక్కడ టోల్ ప్లాజా వాళ్ళందరినీ ఏమేమి ఏర్పాట్లు చేయాలో చేసి ఉన్నటువంటి అన్నీ ఆ కారుని బయటికి దించడం అవన్నీ జరిగినాయి. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన.